వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి తారక రామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణకు నట వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇతర హీరోలకి దీటుగా సమాధానం ఇస్తూ నందమూరి యంగ్ టైగర్ గా టాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. యంగ్ ఎన్టీఆర్ కు సినిమాలు తప్ప మరో లోకం తెలియదు. చేస్తే సినిమాలు చేస్తాడు, లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి తన సమయం మొత్తం కేటాయిస్తాడు. ఇప్పటికే తోటి హీరోలు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా స్టార్లంటే కెరీర్ పట్ల ముందు చూపు లేకుండా, విలాసాలకు అలవాటు పడి, ఆర్థిక పరంగా అవగాహన లేకుండా, భవిష్యత్ పట్ల భద్రత ఏర్పరచుకోకుండా జీవిత చర్వాంకంలో ఇబ్బంది పడేవారు. మహానటి సావిత్రి మొదలుకొని అలాంటి వారు చాలా మంది ఉన్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. సినిమా స్టార్లు కూడా వ్యాపార రంగంలో ముందంజలో ఉంటున్నారు. తమ సంపాదనను పెట్టుబడిగా పెట్టి 2-3 చేయటంలో ఆరుతేరుతున్నారు. అలాంటి వారి వరుసలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టగా, ఆ మధ్య అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్లు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ కూడా బిజినెస్ లో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మినీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని నెలకొల్పాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు. ఈ మేరకు కొంతమంది కార్పొరేటర్స్ ఈ మినీ మల్టీప్లెక్స్ కు సంబంధించిన ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ ని సంప్రదించారు. డీసెంట్ షేర్ తో ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీఆర్ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. అమరావతిలో కానీ లేక విశాఖపట్నంలో కానీ ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ స్థలాన్ని వెతికే పని ఒక టీమ్ కి అప్పగించినట్లు సమాచారం. ఎన్టీఆర్ బ్రాండ్ వాల్యూతో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవడం ఖాయం. అదే గనక జరిగితే స్కూల్, హోటల్, రియల్ ఎస్టేట్, స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్స్ రంగాల్లో ఎంటర్ అయ్యి ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ గా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నది అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.